తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ లో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ముఖ్య నేతలతో వరుస చర్చలు జరుపుతున్నారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి ఏఐసీసీ సెక్రటరీలతో కలిసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ రాజ్భవన్ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రహేనా, గాంధీ భవన్ లో టీపీసీ చీఫ్ గా నియమితులైన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ మొట్టమొదటి సమావేశం నిర్వహించారు. అయితే జిల్లాల నుంచి ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లా, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన నేతలతో కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు, అదేవిధంగా ఆఫీసు బేరర్లకు సంబంధించిన సమావేశంతో పాటు మాజీ ప్రజాప్రతినిధులతో కూడా సమావేశం నిర్వహించారు. అయితే మొట్టమొదటిగా ఇటు వరంగల్ సంబంధించిన నేతలతో సమావేశం అయినప్పుడు ఇటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మంత్రి కొండా సురేఖ, అదేవిధంగా ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజెంట్ అయితే ఇటు కరీంనగర్ సంబంధించిన నేతలతో టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశం అయితే కొనసాగుతుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సితో పాటు ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, టీపీసీసీ ఆఫీసు బేరాలు, అనుబంధ సంఘాల బాధ్యులు, అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులంతా కూడా ఈ యొక్క జిల్లాల సమావేశంలో కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశం యొక్క ఒక ఉద్దేశం ఏంటంటే ఇటు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు అదేవిధంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అదేవిధంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ పథకాలు అందించడంలో భాగంగానే ఈ యొక్క చర్చ జరిగింది. దానిలో భాగంగా ఇటు టీపీసీ నూతన అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా అందరు కూడా దిశానిర్దేశం జరిగింది. దాంతోపాటు ఇటు ఉమ్మడి వరంగల్ సంబంధించిన మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీల ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు. అయితే మొదటి నుంచి కూడా అంటే మరో 2-3 నెలల్లో కూడా ఇటు స్థానిక సంస్థ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇటు కూలగలన తర్వాత మరి పార్టీ బలోపేతం ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి గతంలో చూస్తే మాత్రం బీఆర్ఎస్ పటిష్టంగా ఉంది కాబట్టి మరి ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి స్థానిక సంస్థ ఎన్నికల్లో మరి ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ రకంగా పార్టీని బలోపేతం చేయాలి, మరి 6 ఇంప్లిమెంటేషన్ జరిగింది కాబట్టి మరి వీటన్నిటి కూడా పబ్లిక్లోకి తీసుకెళ్లాలి, మరి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అందులో భాగస్వామ్యం చేయాలనిపైనే ఇందులో ప్రధానంగా చర్చించారు. అదేవిధంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కోసం కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ప్రయారిటీ దక్కుతుంది, వాళ్ళందరూ కూడా పదవులు వస్తాయని చెప్పారు. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా స్థానాలు గెలవాలని కూడా ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇటు వరంగల్ సంబంధించి నేతలందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇటు మంత్రుల అభిప్రాయం కూడా తీసుకున్నారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీల అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. అయితే మొత్తానికైతే ఇటు ఓవరాల్గా ఇటు వరంగల్ సమావేశం అయితే మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు కరీంనగర్ సంబంధించిన సమావేశం కూడా స్టార్ట్ అయింది. ఈ సమావేశంలో ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పొన్నం ప్రభాకర్తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా దిశానిర్దేశం జరిగింది. మరి ఇందులో డిపిసి అధ్యక్షులు కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి మొత్తానికైతే ఈ ఓవరాల్గా జరిగినటువంటి యొక్క సమీక్ష సమావేశంలో మరి పార్టీ సంస్థాగత పరిస్థితితో పాటు మరి ప్రభుత్వ పథకాలను పబ్లిక్కు తీసుకెళ్లడం, అదేవిధంగా ఇటు సంస్థాగతంగా డెవలప్మెంట్ సంబంధించి కూడా అంటే రాబోయే రోజులు అందరూ కూడా పదవులు వస్తాయి. మరి మొదటి నుంచి కూడా కాంగ్రెస్లో కష్టపడే వాళ్ళకే ప్రయారిటీ ఉంటుందని కూడా మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి దీనిపై కూడా అందరు కూడా దిశానిర్దేశం చేస్తారు. మరి కాసేపట్లోనే ఇటు నిజామాబాద్ సంబంధించిన నేతలతో కూడా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మరి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సి, ఇటు ఏఐసీసీ కార్యదర్శులు, అదేవిధంగా డీసీసీ ప్రెసిడెంట్లతో పాటు మరి ప్రజాప్రతినిధులందరూ కూడా మాట్లాడతారు. మరి అందరూ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఎందుకంటే త్వరలోనే ఇటు బీసీ కమిషన్ కూడా కూలగాలను కూడా చేపట్టబోతుంది. మరి అదేవిధంగా ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి మరి అందులో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరి ఏ రకంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి, మరి ఎక్కువ స్థానాలు గెలవడం పైన ఎక్కువగా ఫోకస్ చేసింది. అదేవిధంగా ఇటు అందరినీ కూడా కలుపుకొని పోవాలి, ఎందుకంటే పదవులు రాకుండా కూడా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మరి రాబోయే రోజుల్లో అందరు కూడా పదవులు వస్తాయి, కష్టపడ్డ వారికి మాత్రమే ప్రయారిటీ ఉంటుందని కూడా ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అందరూ కూడా దిశానిర్దేశం జరిగింది. మరి రాబోయే రోజుల్లో అందరూ కూడా పార్టీని బలోపేతం చేయడంతో పాటు మరి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి అర్హులైన వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇటు ఇంద్రమ్మ ఇల్లు కానీ మరి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ అదేవిధంగా 200 ఉచిత
విద్యుత్ కానీ మిగతా అన్ని పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా అందరూ కూడా భాగస్వామ్యం చేయాలి. మరి దానిలో కార్యకర్తల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పార్టీ బలోపేతానికి ఎక్కువగా కార్యకర్తల కృషి ఉంది కాబట్టి మరి వాళ్ళందరూ కూడా పార్టీకి ఉన్నతంగా చూసుకుంటుంది. మరి వాళ్ళందరూ కూడా పదవులు వస్తాయని కూడా ఇప్పటికే ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దిశానిర్దేశం చేశారు. మరి రాబోయే రోజులు కూడా ఈ రకంగానే మరి పార్టీని బలోపేతం చేయడంతో పాటు మరి ప్రభుత్వ పథకాలను విస్తృతంగా అర్హులకు కూడా తీసుకెళ్లే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా అందరు కూడా దిశానిర్దేశం చేశారు. మేజర్గా ఇటు వరంగల్ సమావేశం అయితే ముగిసింది. మరి ప్రజెంట్ అయితే ఇంకా కరీంనగర్ సంబంధించిన సమావేశం అయితే కంటిన్యూ అవుతుంది కాబట్టి మరి తర్వాత నిజామాబాద్ సంబంధించిన నేతలతో కూడా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సమావేశం వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు. మరి పార్టీని బలోపేతం చేయడంతో పాటు మరి అర్హులందరూ కూడా పథకాలను భాగస్వాములు చేయడం, అదేవిధంగా ఇప్పటికే ఇటు కార్పొరేషన్ చైర్మన్లు కూడా మరికొన్ని ఉన్నాయి కాబట్టి మరి రోబోతున్నాయి. అదేవిధంగా ఇటు ఇప్పటికే మార్కెట్ కమిటీ చైర్మన్లు కూడా నిన్న కొన్ని అంతకుముందు కూడా కొన్ని నియమితులు కూడా చేపట్టారు కాబట్టి వాళ్ళందరూ కూడా పార్టీ కోసం పనిచేయాలి. మరి పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువగా కాంగ్రెస్ ఆవే కొనసాగాలని కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలకే పరిమితమైంది. ఇక పార్లమెంటులో మాత్రం 0 అంటే 0 స్థానాలే పరిమితమైంది కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరి ఇటు స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మరి ఆ పార్టీకి ఏం కూడా మిగలకుండా చేయాలని కూడా చేయాలి. అదేవిధంగా ఇటు పార్టీ పథకాలను అదేవిధంగా ప్రభుత్వ పథకాలను కూడా ప్రజలకు తీసుకెళ్లడం కానీ మరి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాలకు అర్హులుగా చేయడంలో కూడా చర్చించడం కానీ మరి ఇటు ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా కూడా ఇటు కార్యకర్తలు కూడా పట్టించుకోవాలి. మరి వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేయాలి. మరి ప్రభుత్వ పథకాలు వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలని కూడా మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దిశానిర్దేశం చేశారు. మరి అదేవిధంగా ఇటు పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా దిశానిర్దేశం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఇంకా పార్టీని మరింత పటిష్టంగా బలపరచడంతో పాటు మరి స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మరి పార్టీ కోసం కృషి చేయాలని కూడా మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలకు మరి ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలో కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. రెహన్ సతీష్, అంటే అసలు ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం ఏంటి? అలాగే ఉమ్మడి జిల్లాల వారిగా కూడా ముఖ్య నేతలతో సమావేశాలు జరుపుతున్నారు వరుసగా. సో మెయిన్ ఎజెండా ఏమనుకోవచ్చు? మెయిన్ ఎజెండా ఒకటే, పార్టీని విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లడం, అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన 6 పథకాలు కూడా ఇంప్లిమెంట్ జరిగింది కాబట్టి మరి ఇటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి మధ్య అనుసంధానంగా పనిచేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి 10 ఏళ్ల తర్వాత వచ్చింది కాబట్టి మరి దీన్ని ఇంకా కాపాడుకోవాలి. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ప్రభుత్వం ఇలా కంటిన్యూ కావాలంటే మాత్రం మరి కార్యకర్తల సపోర్ట్ కూడా ఎక్కువగా అవసరం పడుతుంది కాబట్టి మరి గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఎక్కువ కార్యకర్తలు కూడా సపోర్ట్తోనే మరి ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏర్పడింది కాబట్టి మరి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉంది. అదేవిధంగా సేమ్ టైం ఇటు ప్రభుత్వ పథకాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్లడం, మరి అర్హులైనందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం చేర్చడం పైన మేజర్గా ఎజెండా భాగంగా చర్చ జరిగింది. మరి నూతనంగా నియమితులైనటువంటి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అందరికీ దిశానిర్దేశం చేశారు. ఇటు మంత్రులు కానీ ఎమ్మెల్యేలకు ఎంపీలు కూడా మరి ఇప్పటికే ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పటికే చేయడం జరిగింది. మరి ఇటు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పార్టీకి టైం ఇవ్వాలి. అదేవిధంగా మంత్రులు కూడా 1 వీక్లో 2 టైమ్స్ కూడా గాంధీ భవన్లోకి వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టాలి. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి నెలలో ఒక్కసారైనా గాంధీ భవన్కి రావాలని కూడా మొన్న ఆయన నియమితున్నప్పుడు సమావేశంలో కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అంటే పార్టీ బాగుంటేనే మరి ప్రభుత్వం కూడా చర్యలు కూడా చేపడుతుంది కాబట్టి మరి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మరి దాని గ్రౌండ్ లెవెల్లో ఇంకా పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థల్లో మాత్రం ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకే పట్టింది కాబట్టి మరి రాబోయే రోజులు అంటే ఇంకా 2-3 నెలల్లో స్థానిక సంస్థ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి మరి ఆ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండాలనే ఉద్దేశంతోనే మరి ఈ సమావేశం నిర్వహించారు. మరి అందులో భాగంగా కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేశారు టీపీసీసీ నూతన చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మన అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి కార్యకర్తలకు సంబంధించి కూడా పార్టీకి సంబంధించిన పదవులు ఇవ్వడం కానీ మరి వాళ్ళకి ప్రయారిటీ కల్పించడం కానీ ఇటు కార్పొరేషన్ చైర్మన్లు కానీ మరి మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ డీసీసీ అధ్యక్షులు కానీ మరి మండల అధ్యక్షులు కానీ ఇవన్నిటిపై కూడా పార్టీ పదవులు దక్కుతాయి. మరి కష్టపడ్డ వారు మాత్రమే పార్టీ పదవులు దక్కుతాయని కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పష్టం చేశారు కాబట్టి మరి రాబోయే రోజుల్లో అందరూ కూడా సమన్వయం జరుగుతుంది. మరి అందరూ కూడా పదవులు దక్కుతాయని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మరి మరోవైపు ఇటు నూతన కార్యవర్గం కూడా ఏర్పాటు చేయబోతున్నారు త్వరలోనే. ఎందుకంటే నూతనంగా టీపీసీ చీఫ్గా నియమితున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మరి త్వరలోనే కార్యవర్గ సమావేశం నిర్వహించున్నారు. మరి దానిలో నూతనంగా ఇటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది, కార్యదర్శులు ఉంటారు, ప్రధాన కార్యదర్శులు ఉంటారు, అదేవిధంగా డీసీసీ ప్రెసిడెంట్లు ఎన్నుకోవాల్సి ఉంటుంది. తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా నూతనంగా కమిటీ సభ్యులు కూడా వేయాల్సి ఉంటుంది కాబట్టి మరి దీనిపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది. మరి త్వరలోనే నూతన కార్యవర్గం కూడా నియమించాల్సి ఉంటుంది కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఇటు ఉమ్మడి వరంగల్ కానీ కరీంనగర్, నిజామాబాద్ సంబంధించిన నేతలతో
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అందరు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. రెహన్. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.